భగవద్బంధుల్లారా, పవిత్రమైన ఈ మాఘమాసంలో ఇప్పటి వరకు నారాయణ కవచం, సూర్యోపనిషత్, సంక్షేప సుందరకాండ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము. మాఘము అనేది సంస్కృత పదం మా ప్లస్ అఘం. మా అంటే లేదు, అఘం అంటే పాపము, దుఃఖము, బాధ అని అర్థం. పాపము లేని నెల అని అర్థం మాఘమాసానికి. ఈ మాఘమాసంలో ప్రధానమైన పండుగలు వసంత పంచమి, రథసప్తమి, భీష్మ ఏకాదశి, మహాశివరాత్రి. రథసప్తమి సందర్భంగా సూర్యోపనిషత్తులోని మంత్రాన్ని, వాటి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాము. మాఘమాసం అంతా కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తారు. ఇప్పుడు జరుగుతున్న ప్రయాగరాజులోని మహాకుంభమేళా కూడా సూర్యనారాయణమూర్తి, చంద్రుడు, బృహస్పతి యొక్క గమనము, స్థానము ఆధారంగా మాఘమాసంలో జరుగుతుంది ఈ కుంభమేళా. జ్యోతిష్యంలో వీళ్ళ ముగ్గురి పాత్ర చాలా పెద్దది. కానీ మనకు వచ్చిన చిక్కేమిటి అంటే, వీళ్ళ ముగ్గురు కాకుండా రాహు, కేతు, శనిని ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ పీడిస్తారు అన్న భావనతో. సూర్యుడు, గురువు సంబంధం మంచిగా ఉంటే భగవంతునిపై విశ్వాసం పెరిగి ధార్మిక కార్యక్రమాల పట్ల ఇష్టం పెరుగుతుంది అని అంటారు జ్యోతిష శాస్త్రంలో. అందుకే కుంభమేళాలో నదీ స్నానం చెయ్యండి, వాటి వలన మనోధైర్యము, ఆధ్యాత్మిక చింతన ఏర్పడతాయి అని అంటారు. సూర్యభగవానుడు నక్షత్ర మండలానికి అధిపతి, మిగిలిన 8 గ్రహాలకి పై అధికారి. అందుకే గుడిలో మనం ఎప్పుడైనా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే సూర్యుడు మధ్యలో ఉంటాడు, మిగిలిన 8 మంది కూడా ఆయన చుట్టూ ఉంటారు. అటువంటి సూర్యనారాయణమూర్తి వైభవాన్ని సూర్యోపనిషత్ ద్వారా కొంచెం తెలుసుకున్నాము. ఈ సూర్యనారాయణమూర్తి యొక్క వైభవము ఇంకా బాగా ప్రకాశించింది ఎక్కడ అంటే శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలోని ఆదిత్య హృదయ స్తోత్రంలో. రామచంద్రస్వామి శిష్యుడిగా అగస్త్యుల వారు గురుస్థానంలో ఉంటూ చేసిన బోధ ఈ ఆదిత్య హృదయం. రణరంగంలో మనకి 2 మహోత్కృష్టమైన గ్రంథాలు లభించాయి. ఒకటి ఆదిత్య హృదయము, 2 భగవద్గీత. ఆదిత్య హృదయాన్ని ఆదిత్యుని హృదయము అని, ఆదిత్యుల హృదయము అని, ఆదిత్యమైన హృదయము అని కూడా 3 విధాలుగా చూడొచ్చు. ఆదిత్యుని హృదయము అంటే ఆదిత్య రూపంలో ఉన్న సాక్షాత్కరిస్తున్న పరమాత్మ తత్వము అని, ఆదిత్యులు అంటే అఖండ జ్ఞాన సంపద కలిగిన బ్రహ్మవేత్తలు అని, ఆదిత్యమైన హృదయము అంటే పరమాత్మ అయిన తత్వము అని అర్థం. ఈ ఆదిత్య హృదయంలో 31 శ్లోకాలు ఉన్నాయి. ఈ 30 శ్లోకాలని కూడా 9 అంశాలుగా చూడొచ్చు. విషాద యోగము అని 1, 2 శ్లోకాలు, గురు అనుగ్రహమని 3వ శ్లోకము, ఆదిత్య హృదయ మహిమ అని 4, 5, 6 శ్లోకాలు, ఆదిత్యుని విరాట్ విభూతి అని 7 నుండి 15వ శ్లోకం వరకు, ఆత్మ నివేదనము 15వ శ్లోకంలో మిగిలిన భాగం నుండి 21వ శ్లోకం వరకు, క్రియా విభూతి 22 నుండి 24వ శ్లోకం వరకు, ఫలాభిసంధి 25 నుండి 27వ శ్లోకం వరకు, ఫలానుభూతి 28 నుండి 30వ శ్లోకం వరకు, ఆదిత్య అనుగ్రహము 31వ శ్లోకము. ఈ ఆదిత్య హృదయంలోని శ్లోకాలని, వాటి అర్థాలని కూడా మనం రేపటి నుండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ.